ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనలను ఎన్నడూ విడవుడు, ఎడబాయుడు. కాబట్టి మనకున్న వాటితోనే తృప్తి కలిగి ఉండాలి, జీవించాలి. దేవుడు మనవాడు, అంతేకాదు ఆయన మనకు మంచి స్నేహితుడు కూడా. ఆయనే మన నివాస స్థలము, ఆయనలోనే మన ధననిధులు ఉన్నాయి. ఇటువంటి నిశ్చయత మనము కలిగి ఉన్నప్పుడు మనం ఇతరుల మీద ఆధారపడం. దేవుణ్ణి గనక మనం ఆధారం చేసుకుంటే మన చుట్టుపక్కల వారి గుమ్మాల్లోకి వెళ్ళి ఏడుస్తూ మన బాధలను మనం చెప్పుకోము. మన జీవితాలు జీవించటానికి ఇతరుల యొక్క అనుమతి అవసరం లేదు. మనం చెప్పాల్సింది దేవుణ్ణి గురించి ధైర్యంగా చెప్పాలి. మనకి వ్యతిరేకంగా ఉన్న వాటిని మనం ఎదిరించాలి. మనం దేవునికి భయపడితే ఎవరికి దేనికి భయపడవలసిన అవసరం లేదు. మనం సజీవుడైన దేవునిలో భయభక్తులు ఉంచిన వారం కాబట్టి దుష్టుని బెదిరింపులు మన మీద ఏమీ ప్రభావం చూపవు. అవి కేవలం గాలి మాత్రమే, గాలి శబ్దాలు మాత్రమే. ఏ మనుషులు మనకి కీడు చేయలేరు. దేవుని సేవకుని మాట నరమాత్రుడు నాకేమీ చేయగలడు. ఈ లోక సంబంధులు పరలోక సంబంధులను ప్రేమించలేరు. కాబట్టి ఈ లోక సంబంధమైన అపహాస్యాలను మనం భరించాలి. అలా భరించటం వల్ల మనకేమీ నష్టం ఉండదు. పైగా దేవుడు మనకు కలిగిన నిందలు, అవమానాల వల్ల మనకు పరిహారంగా పరలోకమందు, భూమి మీద ప్రతిఫలమును ఇచ్చి అధికంగా దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుడు మనకు సహాయకుడు. కాబట్టి మనం ధైర్యంగా ఉందాం. లోకం మన మీదకు వచ్చినా మనం భయపడకూడదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా ఉందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మా మనుషులు మమ్మల్ని ఏమి చేయలేవు, ఎందుకంటే మీరు మాకు తోడుగా ఉన్నారు. మీరు మమ్మల్ని ఎన్నడూ విడవరు, ఎడబాయరు అని మీ లేఖనాన్ని బట్టి, మీ మాటలను బట్టి మీ పిల్లలు ధైర్యముతో ఏ విషయములో భయపడక ముందుకు కొనసాగటానికి, మీకు భయపడి మీరిచ్చే దీవెనలు పొందుకునే బాధ్యత మీ పిల్లలకి దయచేయమని, మీ పిల్లలని, మీ పిల్లలకు కలిగినంతటిని దీవించమని, వీరి కుటుంబాలను దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని దీవించమని, వివాహాలు కాని వారికి వివాహాలు జరగటానికి, గర్భం లేని వారికి గర్భఫలము, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకున్న అవసరతలు, సమస్యలన్నింటిలో మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి
అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.